అందరికీ నమస్కారం అండి. ల్యాంప్ సినిమా ప్రీ లాంచ్ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు, మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయ్యేది. తమిళనాడులో పెద్దగా ఆడేది కాదు, కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడేది, ఒరిస్సా ఇవన్నీ పేరుకు మాత్రమే అంట తప్ప ఎక్కడ ఆడేది కాదు. ఇవాళ రోజున అలా కాకుండా తెలుగు సినిమా అంచెలంచెలుగా బాగా పెరిగి భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన తెలుగు సినిమా ఎక్సలెంట్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం మనకు అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, అన్నీ కూడా రాబట్టి ఇవాళ మరి చాలా సక్సెస్ఫుల్గా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు మురళీమోహన్ గారుతో పాటు ఈ వేదికని పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఒక చక్కటి గౌరవంలా అనిపిస్తూ ఉంది. సో ఒక చిన్న సినిమా అయినప్పటికీ ల్యాంప్ ఎందుకు చిన్న సినిమాని ప్రోత్సహించాలి అనే ఒక మాటకు వస్తే, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నప్పుడు ఒక సినిమాని నమ్మి, డైరెక్టర్ని నమ్మి, ఒక ప్రొడ్యూసర్ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే ముందుగా ఈ సినిమాకి హీరో ఎవరు అంటే ప్రొడ్యూసర్. సో ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు, కరెక్టేనా? ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే దర్శకులు రాజశేఖర్కి కూడా రాజశేఖర్కి కూడా నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ చెప్తూ, వినోద్ ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం, చక్కటి ఆర్టిస్ట్. సో ఈ సినిమా తనకు ఒక చక్కటి బ్రేక్ అయ్యి, అలాగే అందరికీ ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ లాగా, లేకపోతే ఒక ఏంటంటారు ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మురళీమోహన్ గారికి, రవి ప్రకాష్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా కోరిక ఒకటే, ఆ ఫోన్లు సైలెంట్లో పెట్టచ్చుగా. ఏమిటి హింస? అఫ్కోర్స్ నేను సైలెంట్లో పెట్టలేదు. ఎనీవేస్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వినోద్కి, రాజశేఖర్కి, మొత్తం ఆ యూనిట్ అందరికీ అవకాశాలు బాగా రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. హలో ఎవ్రీవాన్. ల్యాంప్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్, అండ్ మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీలో మంచి చాలా ఫీల్ కంటెంట్ ఉంది. ఒక టెక్నికల్గా కానీ, ఒక స్క్రీన్ ప్లేలో కానీ, అంటే స్పెషల్లీ యూత్ చాలా ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సో మిస్ అవ్వకండి. చిన్న సినిమాని చిన్నగా చూడకుండా పెద్దగా తీరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవంతిక గారు, చాలా ముద్దుగా చాలా బాగా మాట్లాడారు. సో నెక్స్ట్ మా అన్నయ్య నాకు ఎప్పటికీ కూడా నాకు వెన్నంటి ఉంటూ ఉంటాడు. సో నేను ఎప్పుడైనా సరే డల్గా ఉన్నాను అని నాకు తెలియకముందు నేను డల్ అవుతున్నాను అనిపించగానే ఫస్ట్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు మా వినోద్ కుమార్. చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. సారు చాలా చక్కగా చెప్పారు. చిన్న సినిమా బతికితే 10 మందికి అవకాశాలు వస్తాయి. పెద్ద పెద్ద సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులకి అవకాశాలు వస్తాయి. అలాగే వాళ్ళు కూడా ఈ మధ్య ఏంటంటే పాన్ ఇండియా అని చెప్పేసి ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కాబట్టి పెద్ద పెద్ద క్యారెక్టర్లు మన తెలుగులో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి ఆ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ పోతున్నారు సార్. దానివల్ల తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి చిన్న సినిమాని మనం అందరం ప్రోత్సహించి నిలబెట్టుకొని, అంటే రెమ్యునరేషన్స్ వైజ్గా కానీ, లేదంటే అంటే పేమెంట్స్ విషయంలో కానీ మరీ ఇబ్బందులు పెట్టకుండా ప్రొడ్యూసర్స్ని కొంచెం లిబరల్గా వెళితే కనుక అందరూ కూడా, చిన్న నిర్మాతలు కూడా వస్తారు, చిన్న నిర్మాతలు కూడా వచ్చి చాలా మంచి మంచి సినిమాలు తీస్తారు. ఆటోమేటిక్గా ఇండస్ట్రీ బ్రతుకుతుంది. ఒకటండి, ఈ ల్యాంప్ సినిమా చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాం ఈ సినిమాతోటి. రాజశేఖర్ ఫస్ట్ అన్నయ్య ఈ సినిమా చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను స్టోరీ నచ్చి వేరే ఇంకేం మాట్లాడకుండా ఓకే బ్రదర్ చేసేద్దామని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లోకి దిగాం. చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. నాకు ఈ ల్యాంప్ సినిమాతోటి ఒక
చాలా పెద్ద అనుబంధం ఉంది, ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నిజానికి ఈ ల్యాంప్ సినిమా లాస్ట్ డే షూటింగ్, ఇంకా గుమ్మడికాయ కొట్టాలి అన్నయ్య అని చెప్పేసి ఒక 4 daysలో ఆ పని చేద్దాం అని చెప్పేసి రాజశేఖర్ చెప్పినప్పుడు సరే తమ్ముడు అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసాం. 13వ తారీఖు ఫిక్స్ చేసిన రోజు 10 గంటలకి షూటింగ్ అనుకున్నాం. 9 గంటలకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాన్నకు బాగలేదు, నాన్నగారి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. ఫోన్లో మాట్లాడాను, అర్థమవుతూనే ఉంది నాన్నకు బాగలేదు అని చెప్పేసి. వీడియో కాల్లో మాట్లాడాను. కానీ వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఉంది మనసులో. కానీ ఇక్కడ సినిమా కమిట్ అయ్యాం. ఇక్కడ నేను కమిట్ అయ్యి వెళ్ళకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్స్కి లాస్, డైరెక్టర్ గారికి ఇబ్బంది, మిగతా కో ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఈ సినిమా చేయాలి అని చెప్పేసి నేను ఆ రోజు షూటింగ్కి వచ్చానండి. నిజంగా నా మనసులో నాన్నే కనపడుతున్నారు, కానీ వచ్చాను. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2 o'clockకి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోగానే మా బాబాయ్ ఫోన్ చేశారు, నాన్నగారు చనిపోయారు అని చెప్పి. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. అందుకని ఈ సినిమాని దయచేసి అందరూ ఆశీర్వదిస్తారని, మా నాన్నగారి ఆత్మ కూడా శాంతి కలుగుతుంది. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేనండి. సినిమా బ్రతకాలి అంటే మనందరం ఎన్నో త్యాగాలకి రెడీగా ఉండాల్సిందే, తప్పదు. డెఫినెట్గా ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని, ఈ సినిమా మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.